నమస్తే అండి. ఇప్పట్లో 100కి 90 మంది అడిగేది వశీకరణం. అది స్త్రీ వశీకరణం కానీ, పురుష వశీకరణం కానీ. అందరూ ప్రతి అడ్డుమైన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు, పనికొచ్చిన వాళ్ళు, వయసు ఉన్నోళ్ళు, లేనోళ్ళు, అవసరం ఉన్నోళ్ళు, లేనోళ్ళు అందరూ కూడా వశీకరణాలే. నాకే రోజుకి ఎంత తక్కువ ఒక 50 నుంచి 60 మంది అడుగుతారు వశీకరణం. ఎందుకంటే ఎవరింట్లోనో అమ్మాయి బాగుంటుంది, ఎవని కూతురో బాగుంటుంది, ఎవని తోడబుట్టో బాగుంటుంది, ఎవని పెండ్లామో బాగుంటుంది, దాన్ని వాడేసుకోవాలా లేదా దాన్ని పడేసుకోవాలా, అది మన మాట వినేలాగా చేసుకోవాలా అనేది ఒక రకం. రెండోది ఏముందో నా మొగుడు తాగిపోతాడు సర్లే, వాడెవడో బాగా సంపాదిస్తా అన్నాడు, వాడు బాగున్నాడు అంటే సేమ్ మగవాడు ఎలా ఆలోచించేస్తారో ఆడవాళ్ళు కూడా అలాగే ఉండరు. వీళ్ళేం సాచాలేం కాదు, వీళ్ళేం చేయకలేదు. ఒక రకంగా చెప్పాలంటే మగవాళ్ళు కన్నా ఆడవాళ్ళే చాలా ఫోన్ చేస్తారు ఇలాంటి మందులు కావాలని, ఉంచుకున్నాం వదిలేసారు ఇంకోటి. సో బయట వాళ్ళు కాకుండా మీ సంసారం మీ ఫ్యామిలీ నిలబెట్టుకొని మీరు బాగుండడానికైతే ఇక నేను మంచి మందు చెప్తున్నాను, దీన్ని మీరు చేసి పెట్టుకోవచ్చు. కానీ తప్పుడు పనులకు వాడకండి దయచేసి. ఎంత అయితే ఎంత మంచి పనులకి మీరు బాగా బతకడానికే వాడుకోండి. మీరు తప్పుడు పనులకి ఎంత వాడతారో ఆ కర్మ అనేది ఈ రోజుకి బాగున్నా రేపు మీరే అనుభవిస్తారు. వద్దు, మంచి పనులకైతే వాడండి. ఒక సంసారాన్ని మిగిలించుకోవడానికి కాపాడుకోవడానికి అయితే వాడుకోండి. దీనికి కొంచెం ఓపిక, కొంచెం టైం కావాలా. ఇంత మాత్రం చూసుకున్నారంటే మీకు 100% కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ ఊరికే మీరు ఏదో బాధపడి ఇంకేదో చేసే పేడోట్లు చేసుకోకూడదు, సరేనా? దీనికి కావాల్సిన పదార్థాలు మొట్టమొదట ఇక్కడ చూడండి, ఇది ఎర్ర విష్ణుకాంతిలో మనకు 5 రకాలు ఉన్నాయి. ఒకటి తెల్లది, నలుపు, ఎర్రది అంటే పింక్ రంగు వచ్చేది, అదేవిధంగా పూర్తిగా బ్లూ కలర్, ఇలా చాలా రకాల విష్ణుకాంతిలు ఉన్నాయి. అందులో నుంచి మీరు తీసుకోవాల్సినది పింక్ కానీ రెడ్ విష్ణుకాంతి సమూలం తెచ్చుకోవాలి. ఇది మొరలు మత్తి, ఇది కూడా అంతే సమూలం తెచ్చుకోవాలి. అదేవిధంగా మొరల మాతంగి, ఇది కూడా సమూలంగా తెచ్చుకోవాలి. ఇది లోపలికి ముదిరేది ముడుగదామరాకు, ఇది బయటకు ముదిరేది. అదేవిధంగా సీరెంటాకు, బట్టెంటాకు, ఇది దీంట్లోకి కొంత సూదుముక్కరాయి, కొద్దిగా ఒక 1/4 గ్రాము అంతా గౌరవజనం, ఒక 1/2 గ్రాము అంతా కస్తూరి కలుపుకోవాలి. ఇవన్నీ మొట్టమొదట మొక్కలన్నీ చూసుకొని ఏదన్నా ఆదివారం అమావాస్య, ఆదివారం పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు చూసుకొని ముందు రోజే పోయి ఈ చెట్లకంతా పూజ చేసి, అంటే ముందు రోజు నైట్ శనివారం రోజే పోయి చెట్ల దగ్గర అంతా పాజ చేసి చెత్తాచిదారం క్లీన్ చేసి అక్కడ నీళ్ళు పోసి కొంచెం కాయ కర్పూరం పంచఫలాలు ఏదైనా పెట్టి అన్న చక్కెర బెల్లము శనగపప్పు అటికలు పెట్టి మంచి సంకల్పం చేసుకొని బాగా అడుక్కోవాలి. పలానా పనికి నేను తీసుకెళ్తున్నాను, నాకు అన్ని సక్రమంగా జరిగినాయి, మంచిగా జరిగినాయి అని చెప్పి తీసుకువచ్చి పూజ చేసి వచ్చేయాలి. ఆ రోజు ఆదివారం మంచి రోజు పొద్దున్నే పోయి సూర్యుడు ఉదయించడానికి ముందే పోయి చెట్లన్నీ తెచ్చుకొని వీటినంతా ఎక్కడైనా దేవుని ఇంటి పైన పెట్టి నీటిలోనే ఎండించుకొని తర్వాత కలిపి అన్ని పౌడర్ చేసి సమానంగా పౌడర్ చేసి ఇప్పుడు నేను చెప్పిన సామాగ్రిలన్నీ కలిపిన తర్వాత మీరు దీన్ని తీసి మీ పంచమలాలు ఏముండాయో దాంట్లో కలిపి పెట్టారంటే 100% మీ భార్య కానీ మీ భర్త కానీ వశీకరణం అనేది అవుతుంది. పెట్టేసాం కదా ఇంకేముందు లేని కాళ్ళ కింద వేసుకోవడం, తొక్కడం, వాళ్ళని ఇంకేమో అనుకోవడం, వాళ్ళని వాడేసుకోవడం, అలాంటి పనులు చేస్తే మీకే కర్మ. మేమిద్దరు బాగా బతకాలా బాగుండాలా అన్న వాళ్ళు మాత్రమే దీన్ని చేసి వాడుకోండి, మీరు బాగుపడతారు ఖచ్చితంగా. మోసం చేయాలా, యామరించాలా, ఎవరినో ముంచేయాలా, ఎవరెవరినో వాడేసుకోవాలన్న వాళ్ళు చేసుకోకండి. చేస్తే ఆ ప్రభావాలు మీకే తగులుతాయి బాగా. లేదు మేము చేయలేమన్న వాళ్ళకి దీనికి సంబంధించిన మందులు అనేది మన కాడ అందుబాటులో ఉంటాయి. ధారాళంగా ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి మీ ఇద్దరిది జంటది ఫోటో ఏముందో అది నాకు పెడితే నేను చూసి మీకు డీటెయిల్స్ పంపిస్తాను, దాన్ని బట్టి మీరు వాడుకోవచ్చు, లేదా కాల్ చేసి మాట్లాడండి. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.